హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి కోసం కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఈరోజు షేర్ చేస్తూ ఉన్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇలాగా బాగా మాగిన అరటిపండునైతే అయితే ఒకదాన్ని తీసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట. బాగా మాగిన అరటిపండు అంటే దాదాపు మనందరం కూడా తినడానికి పెద్దగా ఇష్టపడం కాబట్టి ఇలాంటి దానిని మీరైతే చక్కగా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఫోర్క్తో ఇలాగా స్మాష్ చేశారంటే చాలా నీట్గా అయిపోతుంది స్పూన్ కన్నా కూడా. తర్వాత దాంట్లోకి ఒక నాఫ్థలిన్ బాల్ని అయితే ఇలాగా పౌడర్ చేసి తీసుకోవాలి. ఇది కొద్దిగా ఇలాగా మనము దంచుకున్నట్టుగా చేసామనంటే ఈజీగా పౌడర్ అయిపోద్ది. అలాగే అరటిపండు బాగా మాగి వెట్టుగా ఉంటుంది కాబట్టి దాంట్లో మెల్ట్ అయిపోతుంది అనమాట. నాఫ్థలిన్ పౌడర్ అనేది దాంట్లో కలిసిపోతుంది. ఇది మనకి మాగిన అరటిపండు కాబట్టి అరటిపండు స్మెల్ మాత్రమే వస్తుంది, నాఫ్థలిన్ బాల్ స్మెల్ ఎక్కడా తెలియదు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఏదైనా ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ లేదంటే కవర్ మీద కానీ పెట్టుకోవాలి, పేపర్ మీద పెట్టుకోకూడదు. ఇలాగా మీరైతే అక్కడ ఒక చోట ఎలుకల సమస్య ఎక్కువగా ఉండేవాళ్ళు, ఇంట్లోకి ఎలుకలు వస్తున్నాయని అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. 100కి 200% ఇది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అరటిపండు స్మెల్ వస్తుంది కాబట్టి ఎలుక ఈజీగా తినేస్తుంది. తిన్న తర్వాత దాని పొట్ట అయితే చెడిపోతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా బయటికి పారిపోతుంది. మళ్ళీ ఇంట్లోకి వచ్చే ఛాన్సెస్ ఉండవన్నమాట. కాబట్టి ఎలుకల సమస్యతో బాధపడే వాళ్ళు, ఇంట్లో ఎలుకలు తిరుగుతున్నాయి అనుకునే వాళ్ళు, ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది వర్కౌట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 1 ఇంచు సైజులో ఉన్న అల్లం ముక్కనైతే తీసుకొని ఇలాగా గ్రేట్ చేసుకోవాలన్నమాట. మామూలుగా దీన్ని దంచుకున్నా కూడా పర్వాలేదు, కాకపోతే చిన్న ముక్క కాబట్టి దంచుకోవడము అటుపడడం ఇటుపడడం అంతా అవుతుంది. గ్రేట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన దాన్ని జ్యూస్ తీసుకోవాలన్నమాట. మనకి కావాల్సింది దీంట్లో నుంచి వచ్చే రసం అనమాట. అల్లం రసంలోకి జస్ట్ కొంచెంగా తేనెని యాడ్ చేసేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానిని ఒక స్పూన్లోకి తీసుకొని పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా దగ్గు ఎక్కువగా వస్తుంది, లోపల కఫం ఎక్కువగా ఉంది, జలుబు చాలా రోజుల నుంచి తగ్గట్లేదు అనుకునే వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి. పరిగడుపున తీసుకోండి, మీకైతే వెంటనే రిలీఫ్ తెలుస్తుంది అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మిక్సీ జార్లో అయితే మన డైలీ లైఫ్లో రోజు కూడా యూజ్ చేస్తూ ఉంటాము. సో అలాంటివి ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి, షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి. మనము ఏదైనా మిక్సీ వేస్తూ ఉన్నప్పుడు లోపలంతా కూడా కొంచెం ఏదో బ్లాక్ కలర్లో లీక్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలా అంతా అవ్వకుండా ఉండాలంటే దీంట్లో కొంచెం విమ్ లిక్విడ్, కొంచెం బేకింగ్ సోడా, కొద్దిగా వెనిగర్ వేసేసుకొని ఒక్కసారి ఇలాగా బాగా మిక్సీ వేసేసుకొని తర్వాత మంచిగా వాటర్ వాష్ చేసేసుకోండి. రుద్దాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు మిక్సీ వేసి వాటర్తో వాష్ చేస్తే సరిపోతుంది. ఇది మంచి స్మెల్తో ఉండడమే కదా ఎంత షైనీగా ఉంది చూడండి. బ్లేడ్ కూడా మంచిగా షార్ప్ అవుద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఏదైనా ఒక న్యూస్ పేపర్ని కానీ మామూలు వైట్ పేపర్ని కానీ తీసుకొని పీసెస్గా చేసుకొని ఇలాగా బౌల్లోకి అయితే వేసేసుకోండి. తర్వాత దీంట్లోకి కొద్దిగా వెనిగర్ని యాడ్ చేస్తూ ఉన్నాను. ఇలాగా వెనిగర్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి వీటిని వెనిగర్లో డిప్ చేసినట్టు చేసి తర్వాత దానిపైన లెమన్ పిండాలన్నమాట, నిమ్మకాయ రసం పిండాలి. చూడండి ఇలాగా చేసిన దాన్ని దేనికోసం యూజ్ చేస్తామంటే మనకి ఫ్రిడ్జ్లో పువ్వులు పెడతా ఉంటాము, లేదంటే ఏమైనా ఐటమ్స్ పెడతాము, ఆకుకూరలు పెడతా ఉంటాం, ఒక్కొక్కసారి కుళ్ళు వాసన లాగా వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు పాడైన కూరగాయలు ఉన్న వాసన వస్తూ ఉంటాయి, ఫ్రిడ్జ్ అంతా పడుతుంది కదా. అలాంటప్పుడు నైట్ అంతా గిన్నెను అలాగే ఉంచి మార్నింగ్ తీసేసేయండి. ఫ్రిడ్జ్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే హ్యాండ్ బ్యాగ్లు వాడుతూ ఉంటారు కదా ఆడవాళ్ళందరూ కూడా. ఇవి ఏంటంటే జిప్పులు వేసి పెట్టడం, అంటే బయటికి వెళ్ళే హ్యాండ్ బ్యాగ్స్, కొంచెం కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కడికైనా ఫంక్షన్స్కి, అకేషన్స్కి, టూర్స్కి వెళ్ళినప్పుడు మాత్రం యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటివి క్లోజ్లో ఉంటాయి, కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి. అలాగే కాకుండా నేనైతే గుడికి వెళ్ళినా కూడా ఏవైనా పువ్వులు వస్తూ ఉంటాయి కదా, దేవుడి దగ్గర ఇచ్చిన పువ్వులు, అవి కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి అలాగే వదిలేస్తానమాట సెంటిమెంట్తో. అవి కొంచెం ఇలా వెట్గా అయినప్పుడు కొంచెం కర్పూరంని పౌడర్ చేసి ఇలాగ కొద్దిగా వేసేయండి. బ్యాగ్ అంతా కూడా మంచి కర్పూరం స్మెల్తో ఉంటుంది. ఒక్కొక్కసారి చిన్న చిన్న పురుగులు కూడా కనపడతా ఉంటాయి ఇలా వెట్గా ఉన్నప్పుడు, అలాంటివి రాకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక టిష్యూని అయితే తీసుకోండి. నేనైతే ఇక్కడ మందంగా ఉండాలని టిష్యూని ఇలాగా చేసి పెట్టేశాను. దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసేసి 5-6 లవంగాలని ఇలాగా వేసేయండి అనమాట. దాంట్లోకి సాల్ట్ అలాగే లవంగాలు రెండింటిని కూడా మిక్స్ చేసేసి ఇలాగ టిష్యూని ఫోల్డ్ చేసినా సరిపోద్ది, లేదంటే ఒక థ్రెడ్ కానీ రబ్బర్ బ్యాండ్తో కానీ ఇలాగా ట్రై చేయండి. తర్వాత దేనికోసం అంటే మనం కందిపప్పు అయితే ఎక్కువ తెచ్చుకొని వాడుతూ ఉంటాం కదా. కందిపప్పు పురుగు రాకుండా ఉండాలంటే ఇలాగ మబ్బులు ఉన్న టైంలో, వాన పడుతున్న టైంలో, వెదర్ చల్లగా ఉన్నప్పుడు పప్పు తొందరగా మెత్తబడిపోయి పురుగు వచ్చేస్తుంది అనమాట. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా సాల్ట్ లవంగాలు కలిపి పెట్టేసేయండి. తర్వాత ఇలాగా ఒక ఆనియన్ అయితే తీసుకొని, నేనైతే ఇక్కడ చిన్నదే తీసుకున్నాను, చిన్న సైజువి తీసుకొని ఒక 4-5 పెట్టేసుకోండి. మీరు ఇలాగా హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట ఆనియన్ లోపలికి. మీకు ఎంత వీలైతే అంటే ఎన్ని వీలైతే అన్ని హోల్స్ చేసేయాలి. ఇలాగా ఏదైనా స్క్రూ తీసుకొని చేసుకున్నారు అని అంటే మీకు నీట్గా హోల్ పడిపోతుంది. దాంట్లోకి కొద్దిగా డెటాల్ని యాడ్ చేసేయాలి. ఇది ఆనియన్ ఘాటుగా ఉంటుంది, అసలు హోల్స్ చేస్తుంటేనే ఘాటు తెలుస్తూ ఉంది. దాంట్లోకి ఇలాగా డెటాల్ యాడ్ చేసుకోవాలన్నమాట.
మొత్తం దీంట్లోకి ఇలాగా వంచేసి అంటే స్లోగా వంచేసుకున్నామనంటే ఆ హోల్స్లో నుంచి మొత్తం కూడా ఆ ఉల్లిపాయ లోపల పొరల దాకా పట్టేస్తుంది అనమాట డెటాల్ అంతా కూడా. తర్వాత దీంట్లోకి అయితే ఈ గట్టిగా ఉండే ఒక థ్రెడ్ని తీసుకొని కట్టేశాను. చూడండి ఇలాగా. ఇవేంటంటే మనకి బల్లులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఒక్కసారి ఒక బల్లి ఇంట్లోకి వచ్చిందంటే ఇంకా అది చచ్చిన పోదు, మళ్ళీ మళ్ళీ దాని పిల్లలు అలాగా ఎక్కువ అయిపోతూ ఉంటాయి కదా. సో ఆ బల్లి తిరుగుతుందంటే మనకి అస్సలు ఇంట్లో ఏ ఐటెం కూడా నోట్లో పెట్టుకోబుద్ది కదా. అలాంటప్పుడు ఇలా ఉల్లిపాయ ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. చాలా మంచి రెమెడీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గ్లాస్లోకి అయితే వాటర్ని తీసుకొని దాంట్లోకి కొద్దిగా జవాదును యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ జవాదు అనేది వాటర్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది న్యాచురల్గా తయారయ్యేది, మంచి పర్ఫ్యూమ్ స్మెల్తో ఉంటుంది, చాలా డివోషనల్ ఫీల్ ఉంటుంది అనమాట. ఇలాగా వాటర్లో బాగా మిక్స్ చేసిన తర్వాత స్ప్రే బాటిల్లోకి కానీ లేదంటే ఏదైనా చిన్న బాటిల్ తీసుకొని దానికి హోల్స్ పెట్టేసుకొని కూడా మీరు యూజ్ చేసేసుకోవచ్చు. ఇలాగా ఎక్కడ నుంచి అంటే కిటికీల దగ్గర కానీ లేదంటే ఇలాగా మనం పెట్టుకున్న కూరగాయలు ఐటమ్స్ దగ్గర నుంచి చిన్న చిన్న పురుగులు రావడము, కొంచెం బ్యాడ్ స్మెల్ రావడము, మామూలుగా వాతావరణం ఇలా ఉన్నప్పుడు, వానలు పడతా ఉన్నప్పుడు, వెదర్ చల్లగా ఉన్నప్పుడు డోర్లు కిటికీలు అన్నీ క్లోజ్ చేసేసి ఉంటాము. అలాంటప్పుడు ఇంట్లో చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. లోపలనే అంటే బయట గాలి లోపలికి రానప్పుడు, ఎండ తగిలినప్పుడు ఇల్లంతా కూడా ఒక రకమైన ముక్కు వాసన లాగా వస్తూ ఉంటుంది. అంతేకాకుండా బట్టలన్నీ కూడా ఆరవు కాబట్టి అంత బట్టలు ఆరని స్మెల్ గలీజ్గా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఇలాగా ఈ వాటర్ని మీరు అన్ని చోట్ల అక్కడక్కడ స్ప్రే చేశారు అంటే మీకు ఇల్లంతా కూడా మంచి సువాసన ఉంటుంది అనమాట. మంచి ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. ఇలాగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ లేదంటే ఫ్లవర్ వాజులు కానీ ఇలాంటి వాటిపైన కూడా ఇలాగా స్ప్రే చేసేయండి. మంచి సువాసనతో ఉంటాయి. ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట. అక్కడక్కడ డోర్ల పైన, కర్టెన్స్ పైన, బయట నుంచి గాలి వచ్చే విండోస్ పైన ఇలాగా చేశారనంటే ఇల్లంతా కూడా న్యాచురల్గా మంచి సువాసనతో ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే ఒక ఫుల్ స్పూన్ నేను శనగపిండి తీసుకున్నాను. అలాగే ఒక 3 స్పూన్ల దాకా పెరుగు తీసుకున్నాను అనమాట, గడ్డ పెరుగు. దాంట్లోకి ఇక్కడ హాఫ్ నిమ్మకాయను పిండుతున్నాను. ఇలాగా వీటిని తీసుకున్న తర్వాత ఇక్కడ వెనిగర్ అనేది ఆప్షనల్, తర్వాత కొంచెం సాల్ట్ తీసుకోండి. వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలన్నమాట. మీరు కావాలంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు మంచి కలర్లో రావడానికి. ఇలాగా వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా కలిసిపోయిన తర్వాత దీన్ని దేనికి యూజ్ చేస్తాము అంటే మనం రెగ్యులర్గా దీపాలు ఇలాగా అంటే పూజ ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తూనే ఉంటాం కదా వీక్లీ వన్స్. అలాంటప్పుడు ఏంటంటే కొంతమందికి కెమికల్స్ పడవన్నమాట. బయట మనం కొనే కెమికల్స్ చేతులకి ఎంత హార్డ్గా తయారవడము, చేతులు కోసుకోవడము, గోర్లు విరిగిపోవడం లాంటివి జరుగుతాయి. నాకైతే అలాగే అవుతాయి. అందుకే ఎక్కువ నేను న్యాచురల్గా ఉండే రెమెడీసే మొత్తం యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఈజీ ప్రాసెస్లో తొందరగా అయిపోయే పనినే ఎంచుకుంటాను. ఇదైతే చాలా బెస్ట్ అంటే బెస్ట్. అసలు మనకి స్క్రబ్బర్ కూడా అవసరం లేదు. మీరు చూసారు కదా, జస్ట్ తగిలితే సరిపోతుంది. చాలా సింపుల్గా చాలా ఈజీగా పోతుంది అనమాట. మనం చేతితో కూడా ఇలాగా ఈజీగా రుద్దేసుకోవచ్చు. చూడండి అసలు ఎంత నీట్గా వచ్చేసిందో. అయితే ఇలా క్లీన్ చేసినవి మళ్ళీ వెంటనే మరకలు వచ్చేస్తాయని అనుకుంటారు. ఏం చేయాలంటే ఇలా కడిగిన తర్వాత మంచిగా పొడి క్లాత్ తీసుకొని తుడిచేసుకోవాలన్నమాట. అంటే తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకున్నారనంటే ఇప్పుడు మనం కడిగినప్పుడు ఏ విధంగా అయితే ఉందో తర్వాత కూడా అలాగే ఉంటుంది. మీరు ఎన్ని రోజులు వాడుకున్నా కూడా ఎక్కువ తొందరగా మళ్ళీ కలర్ మారదనమాట. ఎక్కువ రోజులు ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బూస్ట్, హార్లిక్స్ వాడేవాళ్ళు అంటే పిల్లలకి పాలల్లో కల్పించే వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ వేడి పాలల్లో బూస్ట్ వేయడమో లేకపోతే బూస్ట్ ముందు గ్లాస్లోకి వేసేసి తర్వాత పాలు వేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు గడ్డ కట్టేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇలాగా బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ వేసాక దానిపైన కొంచెం చక్కెర వేసేసి రెండింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత మీరు పాలు పోసారనంటే అసలు ఉండలు అనేవి కనపడకుండా నీట్గా కరిగిపోతుంది అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది అలాగా చేస్తే. అంతేకాకుండా ప్యాకెట్లు యూజ్ చేసే వాళ్ళు కొంచెం యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాకెట్ని ఫోల్డ్ చేసుకున్నప్పుడు గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదా. అలా గడ్డ అవ్వకుండా ఉండాలన్నా కూడా ఇలాగ కొంచెం ఆ ప్యాకెట్లోకి చక్కెరని యాడ్ చేసేసి షేక్ చేసి ఇలాగా ఫోల్డ్ చేసేసుకోండి. గట్టిగా గోరుతో ఇలాగ లాగారంటే ఒక లైన్ లాగా ఫామ్ అవుద్ది. మంచిగా నీట్గా గాలిపోకుండా ఉంటుంది. తర్వాత ఇంకొకసారి చేశారనంటే ఇక అసలు గాలిపోదు. మీరు నెల రోజుల తర్వాత ప్యాకెట్ ఓపెన్ చేసినా మంచిగా నీట్గా పౌడరే ఉంటుంది అనమాట, గడ్డ కట్టకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి స్నాక్స్గా యాపిల్ పెట్టాలన్నా లేదంటే మనం ఎక్కడికైనా కట్ చేసి తీసుకెళ్లాలన్నా కూడా 100 సార్లు ఆలోచిస్తాము. ఎందుకంటే కట్ చేసిన తర్వాత పీసెస్ అన్నీ కూడా నల్లగా అయిపోతాయి, తినడానికి ఇబ్బందిగా ఉంటుందనేసి. కాకపోతే ఈ చిన్న టిప్ ఫాలో అయ్యారనంటే మీకు యాపిల్ ముక్కలు అనేవి ఎప్పటికీ తెల్లగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, నల్లగా అస్సలు అవ్వవు. ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసేసుకొని అంటే యాపిల్ పీసెస్ మునిగేలాగా వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం చిటికెడు సాల్ట్ వేసేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసి తర్వాత వాటిని ఆరబెట్టేసుకోవడమో లేదంటే కాటన్ క్లాత్ మీద వేసేయండి. మీకు ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో నైటీలు, పాతవి పిల్లలవి టీ షర్ట్స్, షార్ట్స్ ఇలా ఉంటాయి కదా. ఇవేంటంటే రెగ్యులర్గా వేసుకునేవి కాబట్టి ఎక్కువగా ఉంటాయి. సో ఏవైనా పనికొచ్చేటివి ఇంకొకరికి ఎవరికైనా ఇస్తే వేసుకుంటారనుకుంటే ఇచ్చేసేయండి. అలా ఇవ్వడానికి లేదు, చినిగిపోవడమో ఏదైనా జరిగిందంటే కనుక మనం ఇవ్వలేము కదా. అలాంటి వాటితో రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం మసిగుడ్డలుగా వాడతాం, మీ అందరికి తెలుసు. ఇల్లు తుడిచే బట్టగా వాడతారు చాలామంది. అలా వాడకూడదంట. పాత బట్టలు కూడా మనకి లక్ష్మీ స్వరూపమే అని చెప్తా ఉంటారు. సో కాకపోతే ఇంకా కొన్నిగా చేస్తూ ఉంటాం కదా మనము, మసి బట్టగా అయితే వాడుతూ ఉంటాము. సో అలాంటప్పుడు
ఏంటంటే దీన్ని ఆల్రెడీ దీని కింద పాటునే నేను క్లాత్ బ్యాగ్గా కుట్టేసాను అనమాట. అంటే సూది దారంతో పని లేకుండా నేను ఒక మంచి క్లాత్ ఆర్గనైజర్ బ్యాగ్ అయితే కుట్టాను అనమాట. అది మన ఛానల్లో అప్లోడ్ చేశాను కూడా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. దాని పైన పార్ట్ అనమాట, హ్యాండ్స్ పార్ట్, దీన్ని యూజ్ చేయలేదు. సో ఇప్పుడు దీన్ని ఈ రకంగా యూజ్ చేస్తున్నాను. ఇలాగా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇంత సైజులో ఉంచుకోవచ్చు, లేదంటే ఇంకా చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక మంచి కంటైనర్లో కానీ లేదంటే ఒక కవర్లో కానీ కట్ పెట్టుకున్నారంటే అప్పుడు మీకు కావాల్సినప్పుడల్లా తీసుకుంటా ఉండొచ్చు. మనకైతే క్యాన్లు, ఆయిల్ క్యాన్లు, నెయ్యి డబ్బాలు, లేదంటే పచ్చడి డబ్బాలు, ఇలాంటివంతా ఆయిల్ బయట డ్రాప్స్ లాగా పడడము, బయట దుమ్ము పట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అవి నీట్గా తుడిచేసుకోవచ్చు. అంతేకాకుండా కిచెన్లో చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. దోశ వేసుకునేటప్పుడు మనము ఇలాగ క్లాత్తో తుడుస్తూ ఉంటాం కదా, ఆ క్లాత్కి ఆయిల్ అంతా అంటుతుంది కాబట్టి అది బాగా జిడ్డు వాసన వస్తుంది అనమాట. అంటే మనం వాష్ చేసి మళ్ళీ యూజ్ చేసుకుంటే మళ్ళీ ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా మళ్ళీ వాష్ చేసుకోవాల్సిన అవసరమే లేకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నప్పుడు ఏంటంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఆ రోజు వేసుకున్న తర్వాత దాన్ని డస్ట్లో పడేస్తే సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం వేసుకునేటప్పటికి ఇంకో కొత్త క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. దాన్ని వాష్ చేయాల్సిన పని ఉండదు, అదంతా బంకగా జిడ్డుగా ఉండాల్సిన పని ఉండదు. అంతేకాకుండా స్టవ్ మనము వంట చేస్తున్నప్పుడు కర్రీస్ అంతా కూడా ఆయిల్ అంతా కూడా చిల్లుతూ ఉంటుంది కదా, స్టవ్ పైన పడుతుంది, బ్యాక్ సైడ్ టైల్స్ మీద పడుతుంది. అలాంటప్పుడు ఏంటంటే మనము ఇలాగా ఒక చిన్న పీస్ తీసుకొని అప్పటికప్పుడే మనం వంట చేసిన వెంటనే ఇలాగ తుడిచేసామంటే మళ్ళీ దాని స్టవ్ అంతా క్లీన్ చేయాల్సిన అవసరమే రాదనమాట. నీట్గా క్లీన్ అయిపోతూ ఉంటుంది. తర్వాత బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ అంతా కూడా నీట్గా తుడిచేసుకోవచ్చు. ఇలాగ రకరకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి బట్టల్ని కొంచెం చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్నామనంటే ఇలాంటి చాలా యూస్ఫుల్ ఐడియాస్, రీయూజెస్ ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. వేస్ట్ క్లాత్తో, వేస్ట్ బాటిల్స్తో చాలా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. మనందరి ఇళ్ళలో సర్వసాధారణంగా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది కదా, ట్యాప్స్ అయితే ఒక్కోసారి సన్నగా అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే లోపలంతా కూడా మట్టి, ఇసుక అంతా ట్యాంక్లో నుంచి వచ్చి జామ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా సాల్ట్ వాటర్, బోర్ వాటర్ యూజ్ చేసే వాళ్ళకైతే ఇలా సాల్ట్ రస్ట్ అంతా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిదానికి మనం ఇంకొకరి మీద ఆధారపడకుండా ఇలా దీని మీద హార్పిక్ వేశారంటే చాలా నీట్గా సాల్ట్ అంతా కూడా పోయి క్లీన్ అయిపోతుంది. ఎటువంటి బ్రష్ చేయాల్సిన అవసరమే లేకుండా. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వచ్చేసి దోమలు పిల్లలకి ఈవినింగ్ టైంలో ఆడుకునేటప్పుడు కానీ, మనం బయట ఏదైనా పని చేస్తున్నప్పుడు, లేదంటే ఇంట్లో కూడా దోమలు ఎక్కువగా ఉంటే కుడతా ఉంటాయి. అది కుట్టడమేమో కానీ అది ఇచ్చింగ్ అయితే చాలాసేపు వస్తుంది అనమాట. గీకి స్కిన్ అంతా పాడైతూ ఉంటుంది. పిల్లలకైతే ర్యాషెస్ లాగా అయిపోతూ ఉంటాయి కదా. చిన్నపిల్లలకైతే ఇలాగా విక్స్ అప్లై చేయండి. ఆ దోమ కుట్టిన ప్లేస్లో, వాళ్ళు గీకుతా ఉన్న ప్లేస్లో. పెద్దవాళ్ళు అయితే కనుక జెండు బామ్ కానీ, అమృతాంజన్ కానీ అప్లై చేసేసుకోండి. మీకు అసలు ఆ దురద, ఇచ్చింగ్ ఏది ఉండదు, మంట కూడా ఉండదు. ఈ తొందరగా దాని నుంచి రిలీఫ్ వస్తుంది. అసలు మార్క్ కూడా ఉండకుండా పోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బాటిల్ కింద పార్ట్ని అయితే తీసుకొని దాంట్లోకి అయితే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇలాగా సాల్ట్లోకి కొంచెము కర్పూరం వేసేయాలి. కర్పూరంని కొద్దిగా పౌడర్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ నాఫ్థలిన్ బాల్ పూర్తిగా మీ ఆప్షనల్ అండి. కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. వేస్తే ఏంటంటే బల్లులు అనేవి దరిదాపుల్లో లేకుండా ఉంటాయి కాబట్టి నాఫ్థలిన్ బాల్ కూడా వేశాను. దాంట్లోకి కొంచెం కంఫర్ట్ని యాడ్ చేశాను. వీటన్నింటినీ మనము ఎక్కడైనా ఇక్కడ కిటికీల దగ్గర, కబోర్డ్స్లో, లేదంటే డోర్ రూమ్లలో అక్కడొకటి పెట్టుకున్నాము, బాత్రూంలో పెట్టుకున్నారంటే మీకు మంచి స్మెల్తో పాటు బల్లులు, బొద్దింకలు తిరిగే ఛాన్సెస్ ఉండవన్నమాట. చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి. బాత్రూంలో కూడా పెట్టుకుంటే మంచిదే, నెగిటివిటీ పోతుందన్నమాట. ఉప్పు ఉంటుంది కాబట్టి మంచి స్మెల్, రూమ్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది. ఇలాగ కూడా యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక బాదం అయితే తీసుకోండి. బాదం అనేది మన స్కిన్కి కానీ, హెయిర్కి కానీ చాలా అంటే చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి బాగా యూజ్ అవుతుంది. మనం రోజు నానబెట్టిన బాదం తినడం చాలా మంచిది హెల్త్కి, పెద్దవాళ్ళైనా పిల్లలైనా. తర్వాత ఇలాగా ఏదైనా ఒక గరుకుగా ఉండే బండ తీసుకొని దానిపైన బాదంని అయితే ఇలా నూరినట్టు చేస్తూ ఉండాలి. దాంట్లోకి పాల మీద మీగడని తీసుకొని ఆ మీగడతో పాటు ఈ బాదంని ఇలా మెత్తగా చేస్తూ ఉన్నాను. ఇది మంచి క్రీమ్ లాగా వస్తుంది అనమాట. బాగా నూరిన తర్వాత దీనిలోకి నేను ఇంకొంచెం మీగడని యాడ్ చేసేసి రెండింటిని కూడా స్పూన్లోకి కానీ, ప్లేట్లోకి కానీ తీసేసుకోవాలి. ఇలాగ దేంట్లోకైనా తీసుకున్న తర్వాత దీనిని మరొకసారి మీరు మంచిగా స్మూత్ పేస్ట్ వచ్చేలాగా చేసుకోవాలి. ఎందుకంటే మీగడ అనేది కొంచెం పలుకుగా ఉంటుంది కాబట్టి మొత్తం దాంట్లో కలిసిపోయేలాగా చేసుకోవాలి. మామూలుగా పాలు మన స్కిన్కి పెడితేనే మన స్కిన్ టోన్ మారిపోతుంది, కలర్ చేంజ్ అవుతుంది, వైట్ కలర్లోకి వస్తుంది. అలాంటిది పాల మీద మీగడ అంటే ఇంకా మనకి మంచి మాయిశ్చర్ లాగా పనిచేస్తుంది. అలాగే బ్లాక్గా ఉన్న స్కిన్ కూడా మంచిగా కలర్లోకి వస్తుంది అనమాట. మంచి గ్లోయింగ్ స్కిన్ కనిపిస్తూ ఉంటుంది. బాదం మిక్చర్ ఉంది కాబట్టి మన స్కిన్ ఆటోమేటిక్గా చాలా న్యాచురల్గా గ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో దీనిని ఇలాగా మంచిగా మసాజ్ చేసేసుకోవాలి క్రీమ్ని. ఇదేంటంటే కింద నుంచి పైకి, మన ఫేస్కి పెడుతున్నప్పుడు కింద నుంచి పైకి మంచిగా మసాజ్ చేస్తున్నట్లుగా అనాలి. అప్పుడు ఏంటంటే స్కిన్ టైటన్ అవుతుంది అనమాట. స్కిన్ ముడతల్లాగా ఉండడం ఇలాంటివి ఉంటాయి కదా, అలా లేకుండా స్కిన్ అనేది మంచిగా టైట్గా అవుతుంది. అలాగే దీనిని మసాజ్ చేయడం కూడా 2 ఫింగర్స్తో 8 షేప్లో మసాజ్ చేసామంటే ఆ స్కిన్లో ఉండే నర్వ్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి కాబట్టి బ్లడ్ అనేది మంచిగా పంపింగ్ అవుతుంది కాబట్టి మంచి గ్లో వస్తుంది అనమాట. స్కిన్ డల్గా ఉండే స్కిన్ కూడా మంచిగా యాక్టివ్గా, యంగ్గా కనిపిస్తూ ఉంటారు. ఇలాగ బాదం మీగడ పేస్ట్ని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే మార్కెట్ నుంచి కరివేపాకు, కొత్తిమీర ఇలాంటి ఆకుకూరలు తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో ఇక్కడ చూడండి, ఆకు వెనకాల గుడ్లు ఉన్నాయి. అంటే ఇవి పురుగు గుడ్లు అనమాట. మనం మామూలుగా ఆకుని ఇలాగ చూసి ఫ్రెష్గా ఉంది కదా అనుకుంటాం, కానీ బ్యాక్ సైడ్ చూస్తే చూడండి ఎన్ని గుడ్లు ఉన్నాయో. సో ఇది చూడకుండా మనం తినేస్తే కనుక అసలు మన
హెల్త్ ఎంత పాడవుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు ఇలా నీట్గా ఒకసారి చూసుకొని కడిగి ఆరబెట్టుకొని ఒలిచి పెట్టుకోండి. ఎందుకంటే రోజు రోజు ఇలాగా మనం ఏదైనా కూర చేస్తూ ఉన్నప్పుడు హడావిడిగా వేసేస్తా ఉంటాం. ఇక్కడ గమనించండి, 2 ఆకులు కలిసి ఉన్నాయి, కానీ ఓపెన్ చేసి చూస్తే లోపలంత బూజు ఉందనమాట. సో ఇలాగా చాలా రకాలుగా ఉంటాయి. ఈ వానలు పడే టైంలలో అయితే ఇవి ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కొంచెం టైం కేటాయించుకోవడం అవసరము. ఇలాగా మంచిగా నీట్గా చూసి కడిగి ఆరబెట్టుకొని తర్వాత వాడుకోండి, మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. తర్వాత అయితే ఇక్కడ ఒక పెనం తీసుకున్నాను కదా, దాంట్లోకి అయితే కావాల్సిన ఎండుమిరపకాయలు వేస్తున్నాను. కారం తగ్గట్టుగా ఎండుమిరపకాయల్ని పెట్టుకోవాల్సి వస్తుంది మనము. ఇక్కడ నేను ఇవి కొన్ని తీసుకున్నాను, వీటిని దగ్గరుండి వేపుకోవాలి, లేదంటే ఇల్లంతా కూడా ఘాటు స్మెల్ వస్తుంది. ఇవి గింజలు ఉంటాయి కాబట్టి తొందరగా మాడు వాసన వస్తాయి అనమాట. అదే పెనంలోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేపుకున్నాను. సో ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ చుక్కలే ఉండదు ఇక్కడ. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత కరివేపాకుని, ఒక గుప్పెడు కరివేపాకుని కూడా వేసాను. ఇది పచ్చిగా ఉంది కాబట్టి కొంచెం స్లోగా వేగుతుంది. హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. అవి వేగేలోపు ఇక్కడ 4 వెల్లుల్లిని పెద్ద పాయలు ఉంటాయి కదా, సో వాటిని అయితే పాయలుగా ఇలాగా చేస్తా ఉన్నాను. తర్వాత ఒక గిన్నె కొబ్బరి గిన్నెను కూడా ఇలా ఎండిన కొబ్బరి అనమాట, ఇది ఇంట్లో ఎండబెట్టిన కొబ్బరి గిన్నె. సో దీనిని చాక్తో కానీ లేదంటే ఇలా పీలర్తో కానీ సన్నగా ఇలాగ చేసుకున్నారు అంటే నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే వెల్లుల్లి, కొబ్బరి అనేది కొంచెం పచ్చిగా ఉంది అనిపిస్తే కనుక ఒకసారి అది కూడా డ్రై రోస్ట్ లాగా వేపుకోవాలి. లేదు ఇది బాగా ఎండిపోయింది అనుకుంటే కనుక ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. వీటన్నిటిని కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, మరి ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోకి ఇక్కడ రాక్ సాల్ట్, సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. మనం మిక్సీ వేసే టైంలో కొంచెం చెక్ చేసుకుంటే సరిపోతుంది, సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుంటూ మనము మిక్సీ వేసేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా మరి ఫైన్ లాగా కాకుండా ఇలా బరకగా ఉంటే అన్నంలో తినడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇది చపాతీలోకైనా, ఇడ్లీలోకైనా, దోశలోకైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. జలుబు దగ్గు అయిన వాళ్ళు కంపల్సరీ తినాల్సిన రెసిపీ అనమాట. జ్వరం వచ్చిన వాళ్ళు నోరు తినడానికి ఏమీ అంత టేస్టీగా ఉండదు, చేదు కొడతా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇది వేసుకొని తింటుంటే కమ్మగా ఉంటుంది. దగ్గు రాకుండా మనకి చాలా వరకు రిలీఫ్ ఇస్తుంది అనమాట. లోపల ఉన్న కఫం అంతా పోతుంది. జలుబులు, దగ్గులు ఇలాంటివి ఏవి రావు. ఆపరేషన్ అయిన పేషెంట్స్కి కూడా చాలా ఇదే ఇస్తూ ఉంటారు. ఇంకా మదర్లు అయితే, అంటే పిల్లల తల్లులు అయితే పాలు రావడానికి ఖచ్చితంగా తినాలి ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రోజులలో అయితే తిలకం పెట్టుకుంటే చెమటకి కారిపోతుందని, లేదంటే మధ్యలో ఎప్పుడైనా ఫేస్ వాష్ చేసుకోవాల్సి వస్తుందని చాలామంది స్టిక్కర్స్ యూజ్ చేస్తూ ఉంటారు, ఈజీగా వాడుకోవచ్చని. కానీ స్టిక్కర్స్ పెట్టుకొని ఆ స్కిన్ అంతా డ్యామేజ్ అవుతూ ఉంటుంది, వైట్ కలర్లోకి వస్తూ ఉంటుంది, ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది, మొత్తం అచ్చు పడిపోతూ ఉంటుంది అనమాట. కొంతమందికి అయితే పుండు కూడా అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం వ్యాజ్లైన్ తీసుకొని మీరు స్టిక్కర్ పెట్టుకునే ప్లేస్లో పెట్టేసుకొని తర్వాత స్టిక్కర్ని పెట్టుకోండి. మీకు అసలు అలాంటి మచ్చలు పడడం, ఇచ్చింగ్ రావడం లాంటివి జరగకుండా మీరు నీట్గా స్టిక్కర్ని యథావిధిగా వాడుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని దాంట్లోకి 1 స్పూను నేను వంట సోడా వేశాను, అలాగే 1 స్పూను సాల్ట్ వేశాను. దాంట్లోకి హాఫ్ నిమ్మకాయ పిండుతున్నాను. ఇది పెద్ద సైజులో ఉన్న నిమ్మకాయ కాబట్టి హాఫ్ పిండుతా ఉన్నాను. ఈ నిమ్మ చెక్కను కూడా దీంట్లోకి వేసేసి నీళ్ళని అయితే బాగా మరిగిస్తూ ఉన్నాను. నీళ్ళు బాగా మరగడం అంటే మరి ఓవర్గా కాదు, ఇలాగా లోపల వేసిన సాల్ట్, బేకింగ్ సోడా. ఎందుకంటే ఇది ఇక్కడ చూడండి, వాటర్ నిలబడతా ఉంటాయి కదా కిచెన్ సింక్లో, వాటర్ నిలబడము, లోపల పైపులంతా జామ్ అయిపోవడము, స్మెల్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ అయితే వాటర్ పోయే ఛాన్సెస్ ఉంటే వాటర్ తీసేసుకొని తర్వాత మీరు ఇలాగా కాగబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, దానినైతే ఇలాగ పోసేయండి. పైపులలో ఏమైనా డ్యామేజ్ అవుతావేమో, పైపులు కాలుతాయేమో అనుకుంటారు చాలామంది. అసలు ఏమీ కాదు, ఎందుకంటే పైపులకు ఆల్రెడీ ఆయిల్ జిడ్డంతా పట్టేసుకొని ఉంటుంది, ఒక లేయర్ లాగా. అలాంటి జిడ్డంతా వదులుతుంది, కానీ పైపులు ఏం డ్యామేజ్ అవ్వవు. ఇలా పోసిన తర్వాత అదే నిమ్మ చెక్కతో ఇలా రుద్దారంటే నీట్గా వచ్చేస్తుంది. వేడి నీళ్ళు పోసాం కాబట్టి అక్కడ ఉండే జిడ్డు, ఆయిల్ జిడ్డు అంతా ఏదన్నా ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది, సింక్ క్లీన్ అయిపోతుంది, లోపల దాకా పైపులంతా కూడా నీట్గా అయిపోతాయి అనమాట. మొత్తము వాసన రాకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. వీక్లీ వన్స్ అయినా ఇలాగా హాట్ వాటర్తో మనం వేసుకున్నాము అంటే మనకి సింక్ అనేది ఎప్పటికీ బ్లాక్ అవ్వదు, లోపల నుంచి బ్యాడ్ స్మెల్ రాదు. ఇలా వేడి నీళ్ళు పోసినప్పుడు కాక్రోచ్లు ఏమన్నా లోపల పైపులలో ఉన్నా కూడా అవంతా కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి సండే రోజు మనం నాన్ వెజ్ చేసుకుంటాం కాబట్టి సండే నైట్ మీరు గిన్నెలు కడిగిన తర్వాత ఇలా మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నారంటే ఆ వీక్ అంతా కూడా మీకు సింక్ అనేది బ్లాక్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా లవంగాలను అయితే తీసుకొని బర్నర్ పైన పెట్టి కాల్చుకోవాలి. ఇది మామూలుగా మీరు ఏదైనా స్పూన్తో కానీ లేదంటే ఇలాగా ఏవైనా చపాతీలు చేసుకునేటివి ఉంటాయి కదా పట్టుకునేవి, సో ఇలాగా ఉండే వీటితోనైనా కూడా మీరు కాల్చుకోవచ్చు. కాకపోతే పట్టుకున్నప్పుడు ఏంటంటే పట్టుకున్న ప్లేస్లో సరిగా కాలవు కాబట్టి నేను డైరెక్ట్ బర్నర్ పైన పెట్టేశాను అనమాట. సో వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇవి కొంచెము చల్లగా అవ్వాలి. అసలు ఇవి కాలుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తూ ఉంది. అసలు కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలాగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. మామూలుగా చేత్తో అన్నా కూడా పౌడర్ అవుతుంది, కాకపోతే దీంతో అన్నప్పుడు ఇంకొంచెం స్మూత్గా వస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి కొంచెము తేనెని యాడ్ చేసేసుకోవాలి. ఇంట్లో పిల్లలు
పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ దగ్గు ఎక్కువ వస్తుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ అవుతుంది దగ్గరగా అనుకున్నప్పుడు ఇలాగ చేసిన దీనిని ఇలాగ పిల్లలకైతే నాకు ఇచ్చేసేయండి. మీరైనా కూడా పెద్దవాళ్ళైనా కూడా ఇలాగ దీన్ని తింటా ఉన్నారు అని అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి మంచి రిలీఫ్ ఉంటుంది. మనం ఎటువంటి మెడిసిన్ యూజ్ చేయకుండానే థ్రోట్లో ఉండే ఆ ఇన్ఫెక్షన్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. పిల్లలకైతే ఇలా తేనె కూడా పెట్టాం కాబట్టి ఎటువంటి ఘాటు తెలియకుండా వాళ్ళు ఈజీగా తినేస్తారు. పెద్దవాళ్ళు అయితే కనుక తేనె లేకుండా కూడా తినేసేయచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ తమలపాకులు ఉంటాయి కదా, తమలపాకులతో అయితే చాలా అంటే చాలా మంచి రెమెడీ అనమాట. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, సూపర్గా వర్కౌట్ అవుతుంది. ఇలాగ తమలపాకులు ఉంటాయి కదా, సో తమలపాకుల పైన అయితే కొంచెము విక్స్ అప్లై చేసేయండి. మీరు ఒక 4-5 తమలపాకులు తీసుకోండి, అంటే వాళ్ళకి ఉండే దానిని బట్టి మీరు ఇలాగ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేనైతే ఇక్కడ పెద్ద సైజు తమలపాకులు కాబట్టి ఒక 3 తీసుకున్నాను. ఇలాగ విక్స్ అప్లై చేసిన తర్వాత స్టవ్ పైన కొంచెం లైట్గా హీట్ చేయండి. మీరు అబ్జర్వ్ చేయండి, మామూలుగా విక్స్ పూయని తమలపాకుకి పూసిన తమలపాకుకి ఇక్కడ డిఫరెన్స్ గమనించండి. ఇది ఆయిల్ ఉంది కదా, అంటే అది హీట్కి మెల్ట్ అవుతుంది అనమాట. ఆకుపైన ఉండే విక్స్ అనేది మెల్ట్ అయినట్టుగా ఆయిల్ లాగా వచ్చేస్తుంది. అది లైట్గా హీట్గా ఉన్నప్పుడే, అంటే వేడిగా ఉన్నప్పుడే పిల్లలకి చెస్ట్ పైన, గొంతు దగ్గర, నుదుటి పైన, బ్యాక్ సైడ్ వీపులో అలాగా అంటించేసేయండి. ఇది నైట్ పడుకునేటప్పుడు మీరు చేశారంటే వాళ్ళకి నైట్ అంతా రిలీఫ్ ఉంటుంది అనమాట. అలాగే విక్స్ని నోస్ దగ్గర, చెంపల మీద, ఇలాగా పైన ఫోరెడ్ పైన మంచిగా ఇలా అప్లై చేసి బెడ్షీట్ కప్పి పండుకోబెట్టారనంటే అసలు వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా జలుబు పొద్దున కల్లా మాయమైపోతుంది. ఇంకా ఇలాగ ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని దాంట్లోకి అయితే 2-3 కర్పూరం బిళ్ళలను అయితే వేశాను. తర్వాత దాంట్లోకి కొంచెం వెనిగర్ వేస్తూ ఉన్నాను. ఇలాగా వేసిన వీటిని మంచిగా కలుపుకోవాలి. కర్పూరం అనేది కొంచెం లేట్గా కరుగుతుంది కాబట్టి చేత్తో ఇలా కలుపుకున్న తర్వాత, మీకు ఇంట్లో చీమలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ చూసినా చీమలకి చాపీస్ గీయాల్సి వస్తుంది అనుకునే వాళ్ళు, బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయి అనుకునే వాళ్ళు ఈ టిప్ ట్రై చేసి చూడండి. ఇలాగా ఈ మిక్స్ చేసిన వాటర్ని కిచెన్ కౌంటర్ టాప్ పైన, మీరు పెట్టే ఫుడ్ ఐటమ్స్ దగ్గర ఇలా పోసుకున్నా సరిపోతుంది. లేదంటే ఏదైనా క్లాత్ తీసేసుకొని మొత్తం ఈ వాటర్ని స్ప్రెడ్ చేసినా సరిపోతుంది. సింక్లో కూడా పోసేయండి, లోపల నుంచి బొద్దింకలు అనేవి బయటికి రాకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనమైతే ప్రెషర్ కుక్కర్ వాడుతూ ఉంటాం కదా, సో దాంట్లో నుంచి లీక్ అవ్వడము, వాటర్ డ్రాప్స్ లీక్ అవ్వడము, ఇట్లా రబ్బర్ గ్యాస్ కట్ నుంచి రావడము జరుగుతూ ఉంటాయి. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే జస్ట్ చిన్న టిప్ ఫాలో అవ్వండి. ఒక 2 చుక్కల ఆయిల్ని ఇలాగా గ్యాస్ కట్ దగ్గరగా ఇలాగ అప్లై చేసేయండి. తర్వాత మిడిల్లో హోల్స్ ఉంటాయి కదా, సో దాని దగ్గర కూడా ఆయిల్ అప్లై చేయండి. దీనివల్ల ఏంటంటే గ్యాస్ కట్ నుంచి బయటకి డ్రాప్స్గా లీక్ అయ్యేది రాదు, మధ్యలో నుంచి పొంగు అనేది బయటికి రాదనమాట. ఆయిల్ ఉంటుంది కాబట్టి, ఆయిల్కి తడి అంటుకోదు కాబట్టి మధ్యలో నుంచి పొంగు అనేది బయటికి రాదు. అలాగే సైడ్లలో డ్రాప్స్ లీక్ అయ్యేది కూడా రాకుండా ఉంటుంది. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పప్పు అయితే ఇంకా ఎల్లో కలర్లో పొంగు వస్తుంది కదా, అదంతా మూత కంటుకోకుండా నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే చింతపండు స్టోర్ చేసుకుంటా ఉంటాం కదా, చింతపండులో లోపల గింజలు ఏదన్నా నార ఏదన్నా ఉన్నా కూడా లోపల పురుగు ఫామ్ అవుతుంది అనమాట. లోపల ఫామ్ అయ్యి కొంచెంగా తినేస్తా అంత గలీజ్గా అయిపోతూ ఉంటుంది అనమాట. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగా ఎండుమిరపకాయలు తీసుకొని దానిలో గింజలు ఉంటాయి కదా, సో ఆ గింజలను అయితే దీంట్లో రాలిపేసుకోండి. ఇవి ఏంటంటే చాలా ఘాటుగా ఉంటాయి కాబట్టి ఈ ఘాటుదనానికి ఆ పురుగు అనేది రాకుండా ఉంటుంది అనమాట. సో మనకి మంచిగా నీట్గా ఉంటాయి. ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం అయితే దీని మీద పెట్టుకుంటాము. బాగా నల్లగా అయిపోతూ ఉంటుంది, ఒక్కోసారి అంటుకుంటా ఉంటుంది. ధూపం ఏదైనా పెట్టినామంటే ఇంకా ఖర్చుకోపోతుంది కదా, సో అలాంటప్పుడు ఏంటంటే దానిపైన ఏదైనా బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ వేసేసి కర్పూరం బిళ్ళను పెట్టామంటే అది ఎక్కువసేపు వెలుగుతుంది, పొగంతా దానికి అంటుకోకుండా మనం క్లీన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నది అయితే మీకు జాజికాయ అంటారు దీన్ని. ఇది మనకి ఏ ఆయుర్వేద షాప్లోనైనా, కిరాణా షాప్లోనైనా, లేదంటే పూజా స్టోర్లలో కూడా దొరుకుతుంది ఈ మధ్య. సో దీన్ని అయితే మంచిగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలన్నమాట. మీరు ఇవి ఒకసారి ఇలాగా కొంచెం ఒక కాయ తీసుకొని ట్రై చేయండి. మీకు ఏదైనా రిజల్ట్స్ ఉంటే ఎక్కువగా 5-6 కాయలు తెచ్చుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసేసుకోండి. ఇలాగా మంచిగా మెత్తగా దంచుకోవాలి. ఇది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా మెత్తగా పౌడర్ అయిపోతుంది అనమాట. దాంట్లోకి అయితే కొంచెం తేనెని యాడ్ చేసేసుకోండి. జాజికాయ ప్లస్ తేనె ఇవి రెండింటిని, ఎందుకంటే మంగు మచ్చలు, నల్లబొంగు అంటారు కదా, సో అది ఫేస్ పైన ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, చూడడానికి అసహ్యంగా ఉంటుంది. అది కొంచెం స్టార్ట్ అయిందంటే మొత్తం స్కిన్ అంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, ఫేస్ అంతా కూడా గలీజ్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కొంచెము ఇలాగా తీసుకొని ఆ మచ్చలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కళ్ళ కింద డార్క్ లైన్స్ వస్తూ ఉంటాయి కదా నల్లగా, ఆ ప్లేస్లలో మొత్తం కూడా ఇలా రఫ్ చేస్తూ ఉన్నట్టుగా మంచిగా దీనిని అప్లై చేసేయండి. ఒక 15-20 మినిట్స్ ఉంచేసుకొని తర్వాత వాష్ చేసేసుకోండి. ఇదైతే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. జాజికాయ అనేది మనకి న్యాచురల్ రెమెడీ అనమాట. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దీనివల్ల మీకు ఎక్కువ స్ప్రెడ్ అవుతుందనే భయం కూడా అవసరం లేదు. కాకపోతే ఇది కొంచెం టైం తీసుకుంటుంది తగ్గడానికి, కాబట్టి కొద్ది రోజులు మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అనమాట. ఆయుర్వేదం చిట్కాలు అనేటివి కొద్ది రోజులు టైం పడుతుంది, వెంటనే రిలీఫ్ అనేది కనపడదు, కాబట్టి పని చేయట్లేదు అని అనుకోవద్దు. ఒక 20 డేస్ చేయండి. 20 డేస్లో మీకు కంప్లీట్ రిజల్ట్స్ తెలుస్తాయి. ఇది మళ్ళీ రాదనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మన ఇళ్ళలో అయితే సోప్ పీసెస్ మిగిలిపోయి ఉంటాయి, అంటే మనం సోప్ వాడుకోగా అరిగిపోయి ఇలాగా పీసెస్ లాగా ఉంటాయి.
కొంతమంది ఏంటంటే మళ్ళీ కొత్త సోప్కి అంటించేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అంటుకుంటాయి, కొన్నిసార్లు అంటుకోవు. కొంతమంది అయితే అంటించుకోకుండా పక్కన పడేస్తూ ఉంటారు. అలా పక్కన పడేసే బదులు ఇలాగా ఏదైనా నెట్ బ్యాగ్ ఉంటుంది కదా, ఇలా జాలి ఉండేటివి. సో ఇలాంటి వాటిని ఒకదాన్ని తీసుకొని దీన్నైతే ఒక ముడి వేసేసుకోవాలన్నమాట. సో పీసెస్ దీంట్లో పెట్టేసుకున్న తర్వాత ఇది ఎక్కడ యూజ్ చేస్తామనంటే చూడండి, ఇక్కడ మనకి ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదా, సో దీంట్లో అయితే ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకుముందు పెట్టాను, అది చూపిస్తాను చూడండి. దీంట్లో వాటర్ అయితే కొంచెం నల్లగా అట్లా ఇట్లా అయిపోయి ఉంటాయి. మనకి లోపల కూడా వాటర్ ఫ్లష్ చేసిన ప్రతిసారి సోప్ వాటర్తో వస్తాయి కాబట్టి లోపల మరకలు పడకుండా మంచిగా ఎప్పుడు టాయిలెట్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. మంచి స్మెల్తో కూడా వస్తూ ఉంటాయి వాటరు. అలా అందుకోసము ఇది పెడతా ఉంటే మనకి సోప్ యూస్ చేసుకున్నట్టు ఉంటుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. నేను అసలు కడగలేదు, కడకపోయినా కూడా తెల్లగా ఉంది. అంటే మనకు వచ్చే వాటర్ అంతా సోప్ వాటర్తో వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా లోపలంతా క్లీన్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇలాగా పెట్టేసుకోండి. ఇంకా అలాగే కాకుండా ఒకవేళ అలా సోప్ పీసెస్ ఏమి లేవు అనుకునే వాళ్ళు ఫ్లష్ ట్యాంక్లో ఇలా చేసుకోవాలనుకుంటే కనుక ఇలాగ బట్టల సోప్ ఉంటుంది కదా, సో బట్టల సోప్ని అయితే కొంచెం ఇలా తురుముకోండి. గ్రేటర్ ఉంటుంది కదా, దాంతో చేశారంటే ఇలాగ చిన్నగా మంచి స్మూత్గా వస్తుంది అనమాట. ఇంకా తర్వాత దాంట్లోకి సోడా వేసుకోవాలన్నమాట. బేకింగ్ సోడా ఉంటుంది కదా, సో దాన్ని వేసేసుకొని రెండింటిని కూడా బాగా మంచిగా ఫైన్గా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తుంది జిప్ లాక్ కవరు. ఇది మీ దగ్గర ఉంటే ఇలా పెట్టేసుకోండి. ఇలా లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ కవర్ అయినా పర్వాలేదు, దాంట్లో అయినా వేసేసుకోండి. ఇలాగా కలిపిన దీనిని జిప్ లాక్ కవర్లో వేసేసి క్లోజ్ చేసేసుకొని దీనికైతే చిన్న హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట. పిన్నిస్ తీసుకొని ఇలాగా అక్కడొకటి హోల్స్ పెట్టేసుకున్న తర్వాత దీనిని హ్యాంగ్ చేసుకునే దానికి పైన కొంచెం హోల్ పెట్టేసుకొని ఏదైనా గట్టిగా ఉండే థ్రెడ్, అంటే మరి ఊరికనే తెగిపోయే థ్రెడ్ కాకుండా కొంచెం గట్టిగా ఉండే థ్రెడ్ని పెట్టేసుకున్నారు అంటే మీకు మంచి టీ బ్యాగ్ లాగా ఇది క్లీనింగ్ బ్యాగ్ రెడీ అయిపోతుంది అనమాట. ఈ రెండింటికి కాంబినేషన్ మనకి క్లీనింగ్ పర్పస్లో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. బేకింగ్ సోడా వేసాం కాబట్టి లోపల ఉన్న డస్ట్ అంతా పోయి నీట్గా క్లీన్ అయిపోతుంది. ట్యాంక్ క్లీన్ అయిపోతుంది, అలాగే లోపల కమోడ్ కూడా మొత్తం నీట్గా అయిపోతుంది అనమాట. సో ఇలాగా దీన్ని వేసుకొని హ్యాంగ్ చేసుకున్న దానికి తాడు కట్టాం కదా, దానిని ఇలా తగిలిచ్చేసామంటే ఆ కవర్ లోపలే ఉండిపోతుంది. అది పూర్తిగా కరిగిపోయాక తీసి మళ్ళీ వేసుకోవచ్చు. మనము ఇలాగా వారానికి ఒకసారి చేసుకోవచ్చు. లేదంటే సోప్ పీసెస్ అయితే కనుక ఒక నెల రోజులు ఈజీగా వచ్చేస్తాయి. ఇవి తొందరగా కరగవన్నమాట. సో ఇలాగ ఇంకా ఏవైనా చిన్న పీసెస్ మిగిలిపోయాయి, వీటిని ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఊరికే పడేయడం వేస్ట్ అవుతుంది అనుకుంటే కనుక ఇలాగా ఈ సోప్ పీసెస్ని కొంచెం ఇలాగ తురుముకునే దానితో ఇలాగ తురిమేసేయండి. లేదంటే మీరు కొంచెం ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి హీట్ చేసుకున్నా కూడా ఆ హీట్కి సోప్ అంతా మెల్ట్ అవుతుంది అనమాట. అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలాగైనా చేసుకోవచ్చు. ఏదైనా ఒక టిష్యూ తీసుకొని ఇలాగా దాన్ని కరిపించేసాను కదా, మొత్తం సోప్ అంతా అంటించేసాను కదా, తర్వాత దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఈ టిష్యూని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇవి మనము ఎక్కడైనా జర్నీస్ చేసేటప్పుడు సోప్స్ తీసుకెళ్లాల్సిన అవసరమే లేకుండా మన బ్యాగ్లో ఎప్పుడు కూడా మనకి హ్యాండ్ వాష్తో పని లేదు, సోప్తో పని లేకుండా ఈ టిష్యూస్ ఉంటే సరిపోతుంది. వీటన్నిటిని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నామనంటే స్పేస్ కూడా ఎక్కువేం తీసుకోదు. మనకు కావాలన్నప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇది ఒక టిష్యూని ఇలాగా చేసామంటే మంచి నురుగు వస్తుంది. చూడండి, బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. వానాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, వాతావరణం అంతా చల్లగా ఉంటుంది. ఈ టైంలో ఏంటంటే కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి. పెద్దవాళ్ళలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని భరించడం కోసం వాళ్ళు పెయిన్ బాంబ్స్, పెయిన్ కిల్లర్స్ యూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ హెల్త్ పాడవుతూ ఉంటుంది. అలాంటి అవసరమే లేకుండా ఇక్కడ ఈ విధంగా చేశారంటే కనుక వాళ్ళకి వెంటనే జస్ట్ నిమిషాల్లో రిలీఫ్ వస్తుంది అనమాట. మీ దగ్గర నువ్వుల నూనె కానీ, ఆవాల నూనె కానీ, ఇవేవి లేకపోతే కొబ్బరి నూనె కానీ దానిలో ఒక గరిటెలో వేసుకొని ఇలా కొంచెం హీట్ చేసుకున్న తర్వాత దానిలో 2-3 వెల్లుల్లి రెబ్బలు ఇలా క్రష్ చేసి వేసుకోండి. మరీ ఎక్కువ మాడాల్సిన అవసరం లేదు. జస్ట్ వేడైన ఆయిల్లో ఇలా వేసామంటే ఆల్రెడీ అది కొద్దిగా మరుగుతూ దాని లోపల ఉండే రసమంతా కూడా ఆయిల్లోకి వచ్చేస్తుంది అనమాట. కొంచెం చల్లగాయాక గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక కాటన్ తీసుకొని ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడంతా అప్లై చేసుకోవాలన్నమాట. గోరువెచ్చగా ఉండాలి, మరీ చల్లగా అయిపోకూడదు. ఇది ఇలా రాసుకున్నప్పుడు మీకు వెంటనే రిలాక్సేషన్ తెలుస్తుంది. మీరు మళ్ళీ దీన్ని స్టోర్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ వాడుకోవాలనుకున్నప్పుడు కొంచెం హీట్ చేసుకొని వాడుకుంటే దీన్ని ఎక్కువగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక పెద్ద సైజ్ గిన్నెలో ఒక వాటర్ అయితే తీసుకొని దాంట్లోకి పచ్చి వేపాకులని ఇలాగా వేసేసి బాగా మరిగించారనమాట. నీళ్ళైతే ఇలాగా పొగలకి ఇలాగా బాగా మరిగినప్పుడు ఏంటంటే వేపాకులలో ఉండే రసం అంతా వాటర్లోకి దిగుతుంది. తర్వాత పసుపు, కర్పూరము, అలాగే కొంచెం డెటాల్ వేసేసుకొని మీరు ఇల్లు తుడిచే నీళ్ళలో ఈ వాటర్ని కలిపేసి ఇల్లు తుడిచారంటే మీ ఇంట్లోకి ఎటువంటి చీమలు, ఈగలు రాకుండా ఉండడం కాదు, దోమల సమస్య అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోతుంది. ఇల్లంతా కూడా ఫ్రెష్గా, హైజీన్గా ఉంటుంది. చిన్నపిల్లలు ఇంట్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి. ఇల్లంతా కూడా తల మెరుస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.